గుడ్ మార్నింగ్ తెలంగాణ ముఖ్యాంశాలు ముచ్చట్లు తెలుసుకుందాం. ముందుగా వెలుగు పేపర్ చూద్దాం. ఇక సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా ఒక్కొక్కరికి సగటున 1,90,000 సంస్థ లాభాలు 33%, వాటా మొత్తం 796 కోట్లు. తొలిసారి ప్రతి కాంట్రాక్టు కార్మికుడు 5,000. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మంత్రి బట్టి వెల్లడి. ఇక మొత్తానికైతే సింగరేణి ఈ ఉత్తర తెలంగాణలో ఉన్న విస్తరించినటువంటి సింగరేణి సంస్థ ఇది పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చేకూరుస్తుంది. కాబట్టి దీంట్లో భాగంగా వాళ్ళు కష్టపడ్డ దాంట్లోనే వాళ్ళ కొంత 33% లాభాలు కార్మికులకు ఇచ్చినట్టయితే వాళ్ళు మరింత ఉత్సాహంతో పనిచేస్తారని చెప్పి దసరా బోనస్ కింద 793 కోట్లు అయితే 796 కోట్లు అయితే ఇచ్చిరట. ఇది నిజంగా కార్మికులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వాళ్ళకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఇట్లా ఉంటే క్యాబినెట్ సమావేశానికి ముందు సింగరేణి కార్మికులతో బోనస్ ప్రకటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు. హైడ్రాకు చట్టబద్ధత, ఓఆర్ఆర్ లోపల చెరువులు, కుంటలు, నాలాలు, రిజర్వాయర్లు, పార్కుల పరిరక్షణ బాధ్యతలు అప్పగింత, వివిధ శాఖలకు ఉన్న అధికారులు బదలాయింపు. మొత్తానికైతే ఈ వార్తను చదివిన తర్వాత నిజంగా ఈ హైడ్రా ఏదైతే దాని ఉందో మనం దాని అంతా స్వాగతించాలి మిత్రులారా. ఈ స్వాగతించేది కాస్త పక్కన పెడితే ఇదే దామగుండం ఫారెస్ట్ మీ కళ్ళ కింద కనిపిస్తలేదా? మీరెందుకు ఇవాళ భవిష్యత్ తరాల కోసం మేము హైడ్రా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం అని చెప్పి గొప్పగా చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ దామగుండం ఫారెస్ట్ 3,000 ఎకరాల భూమిలో ఉన్నటువంటి మొత్తం 12 లక్షల మొక్కలు, మొత్తం చెట్లు, మొత్తం వృక్షాలు, మొత్తం జంతు సంపద, పక్షు సంపద, వృక్ష సంపద అన్ని రకాల నష్టం పోతుంటే ప్రకృతి ఎంత పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతుందో ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలి. మరి ఎందుకు మీరు దీనిపైన చొరవ చూపిస్తలేరు? మీరెందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు పెండింగ్లో పెట్టిరు. మరి మీరెందుకు ఎవరి ప్రయోజనాల కోసం, నావీ రాడార్ సిస్టమ్ కోసం మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ నగరవాసులకు పెద్ద ఎత్తున ఆక్సిజన్ సప్లై చేసేది దామగుండం ఫారెస్ట్. అట్లాంటిది మీరెందుకు దానిపైన ఒక మాట కూడా మాట్లాడలేకపోతుంది? ఇదే వెలుగు పేపరు ఆ దామగుండం ఫారెస్ట్ గురించి ఎక్కడ కూడా రాలేదు చూడండి మిత్రులారా. దాదాపు 10 రోజుల నుంచి ఈ సోషల్ మీడియాలో కావచ్చు, ఇంటర్నెట్లో కావచ్చు, ప్రతి చోట కూడా దామగుండం ఫారెస్ట్ సేవ్ చేసుకుందాం అని చెప్పి మా సోషల్ మీడియాలో మద్దతు కూడా కడుతుంటే పర్యావరణ ప్రేమికులు కావచ్చు, లేకపోతే బాధ్యత గల ఉన్నటువంటి పౌరులు కావచ్చు. అటువంటిది వెలుగు పేపర్ ఎందుకు రాయలేదు? మరి ఆ తప్పు కూడా మీ ప్రభుత్వం చేసింది కదా, మీరే చేస్తున్నారు కదా. ఈ మూసి ప్రక్షాళన చేస్తాము, 1,00,000 కోట్లు మేము కేటాయిస్తున్నాం అని చెప్పి గొప్ప చెప్పుకుంటారు కదా. మరి దాని ఎందుకు మీరు చేయలేకపోతారు? చేయాలి కదా, అది కూడా చెప్పాలి. చూడు, వచ్చే ఏడాది జనవరి నుంచి రేషన్లో సన్న బియ్యం పంపిణీ చేస్తారట. వచ్చే జనవరి నుంచి రేషన్ బియ్యంలో సన్న బియ్యం ఇస్తారట. సన్న ఓట్లకు 500 బోనస్ ఇస్తారంట. ఇప్పటివరకు 2 సార్లు 2 కార్లకు ఇవ్వలేదు, వచ్చేసారి ఇస్తామని చెప్పి అంటారు. దానికి ఇచ్చేది ఎంతనో ఇయ్యేది ఎంతో, దానికి ఎన్ని కండిషన్స్ పెడతారంటే వీళ్ళు, మీరు వరి పంట వేసే ముందే అగ్రికల్చర్ ఆఫీసర్లకు రిపోర్ట్ చేయాలి, ఎన్ని ఎకరాల్లో పంట వేసిరు, ఎన్ని బస్తాల దిగుబడి వస్తుందని చెప్పి పూర్తి స్థాయిలో మీరు ముందే చేయాలి. మీ యొక్క పట్టా భూములు, మీ ఆధార్ కార్డులు అన్ని సబ్మిషన్ చేయాలని చెప్పి లేనిపోని కొర్రీలు పెట్టి, లేనిపోని కండిషన్లు పెట్టి మీ రైతుల నోట్ల మన్ను కొట్టి ప్రభుత్వం, అంటే రైతుల నోట్ల ఖచ్చితంగా మన్ను కొట్టనికనే ఈ ప్రభుత్వం ఇలాంటివి తీసుకుంటుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక మహిళా వర్సిటీకి, తెలుగు వర్సిటీకి పేర్లు ఇక మొత్తానికైతే ఇక చూడు, ఎస్ఎల్బీసీ టన్నెల్ సవరించిన అంచనాలు రూపాయలు 4,637 కోట్లకు ఆమోదం. ఈ ఎస్ఎల్బీసీ అనేది మొత్తం నల్లగొండ జిల్లాలో, అంటే ఇది ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఇట్లా పూర్తి అయితే నిజంగా నల్లగొండ జిల్లా ప్రాంతవాసులకు పెద్ద ఎత్తున వాటర్ సోర్స్ అనేది పెద్దగా వాళ్ళకు సాగు చేసుకోవడానికి పెద్ద అవకాశం ఉంటుంది మిత్రులారా. దీన్ని చూడండి, చెప్పకనే చెప్తారు. ఏమంటారంటే సవరించిన అంచనాలు అంటే గతంలో పెట్టినటువంటి డబ్బులు కాకుండా ఇంకిన్ని పెంచాలన్నట్టు. పెంచడం దీనివల్ల ఎవరికి ఉపయోగము? అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులకు ఉపయోగం పక్కన పెడితే అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇట్లా ప్రజాప్రతినిధులకు వాళ్ళ కమిషన్లు ఇవ్వడం కోసమే ఈ అంచనాలు పెంచిరు. దాని సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక వచ్చే 2 నెలల్లో ఎస్ఎల్బీసీ పూర్తి. ఇక గ్రీన్ ఛానల్ కింద నెల నిధులు ఇస్తారట. దాంట్లో అయితే ఎంత పెద్ద అవినీతి జరుగుతుందో మరి చెప్పొద్దు. రేపొద్దున వేరే గవర్నమెంట్, బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ ఏర్పడితే ఈ ప్రాజెక్టులో ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి వాళ్ళు విచారణ. ఇప్పుడు కాళేశ్వరంలో ఈ మేడిగడ్డ పైన పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి ఈ కమిషన్లు వేస్తూ ఉన్నారు చూడు ప్రభుత్వం. సేమ్ అట్లనే ఆ ప్రాజెక్టు పైన కూడా వేరే పార్టీ ఇట్లా అధికారంలోకి వస్తే వాళ్ళు అప్పుడు వేస్తే తెలుస్తుంది. ఇక అది అట్లా ఉంటే బ్యారేజీలు అని చెప్పి స్టోరేజ్కి వాడినరు. ఇదే వచ్చి బీఆర్ఎస్ పార్టీని విమర్శించే విధంగా ఉంది. ఇక మన బాపూజీ యాదిలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని ప్రాయంగా వదిలేసిన మహనీయుడు. తెలంగాణ జెండాను ఎవరు ఎత్తినా ముందుండి నడిపించిన
పోరాట యోధుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి. నిజంగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరైతే పద్మశాలి బిడ్డ ఉన్నారో ఈ పద్మశాలి బిడ్డ తన యొక్క మంత్రి పదవిని తృణప్రాయంగా రాష్ట్ర స్వాధన కోసం అసలు ప్రాణాలు తృణప్రాయంగా, ముఖ్యంగా చెప్పాలంటే బిడ్డ అసలు తెలంగాణ ప్రజలారా ఈ బీసీ బిడ్డల పాత్ర చాలా పెద్దగా ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే ఈ అగ్రకుల పార్టీలకు చెందినటువంటి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను ఉద్దేశపూర్వకంగా అణగదొక్కుతున్నాయి. మరి అదేదో పేరు పెట్టినరు, మేము దాన్ని స్వాగతిస్తున్నాం, వాళ్ళ వర్ధంతి జయంతి రోజు దాన్ని గొప్పగా మేము స్మరించుకోవడానికి అవకాశం ఉంది. కానీ అదే పద్మశాలి బిడ్డకు, అదే పద్మశాలి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో ఒకరికి మంత్రి పదవి ఇస్తే ఏమవుతుంది? ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు, ఒక బిడ్డకు మంత్రి పదవి ఇవ్వండి. మంత్రి పదవి ఇచ్చి ఆ వర్గాల ప్రజల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా చైతన్యం అయ్యే విధంగా, అభివృద్ధి చెందే విధంగా మీరు పాటుపడినట్టయితే నిజంగా మేము అందరం స్వాగతిస్తాం. అది మీరు చేయాలి. ఇక ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కు లైన్ క్లియర్. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కు మొత్తానికి అయితే జీవో 33 ప్రకారము ఈసారి అయితే మీరు ఎంబీబీఎస్ సీట్లు అయితే ఏమంటారు ఇక్కడ తెలంగాణ లోకల్ నాన్ లోకల్ అనే దాన్ని మీరు పూర్తి స్థాయిలో కేటాయించుకోండి. మీరైతే ఇప్పుడు కానీ తర్వాత మేము భవిష్యత్తులో ఏంది లోకల్ ఎవరు నాన్ లోకల్ ఎవరు అని చెప్పి పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ రిలీజ్ చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది, అంటే గవర్నమెంట్కి ఆదేశించింది. ఇప్పుడైతే గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చడంతో మొత్తానికైతే ఎంబీబీఎస్ సీట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక ఇది ఇట్లా ఉంటే వెలుగు పేపర్లో ఇక ఒకసారి నమస్తే తెలంగాణ పేపర్ అరుచుకుందాం. ఇక సౌత్ అలైన్మెంట్ సర్కారు కమిటీపై అలైన్మెంట్పై సర్కారు కమిటీ మార్పు ఎందుకోసం మార్పు అన్న వాళ్ళ బిగ్ బ్రదర్స్ అంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అవును, మేము ఇవాళ గతంలో 10 సంవత్సరాలు మేము అధికారంలో లేకున్నాము, ఇవాళ అధికారంలోకి వచ్చినాము. రేపు పొద్దున మాకు పదవులు ఉంటాయో ఊడిపోతాయో తెలియదు. రేపు పొద్దున రాజకీయాలు మేము శాశ్వతంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు. అందుకోసం మేము 10 రూపాయలు 4 రూపాయలు సంపాదించుకుంటాం. దాంట్లో తప్పే ఉంది. 10 సంవత్సరాలు పందికొక్కులాగా మీరు తిన్నారు కదా బీఆర్ఎస్లు, మీరు తింటే మేము అడిగినావా? ఇలా మేము తింటాం. మాకు అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రజలు, మేము కూడా తింటాం. మీదేమైంది? మీరు తిన్న రోజులు మీరు తిన్నారు, మేము తిన్నా, మాకు తినే వంతు వచ్చింది, మేము తింటామని చెప్పి చెప్పకనే చెప్తారు. చూడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా మార్పులు చేర్పులు ఎవరి కోసం? బిగ్ బ్రదర్స్ కోసం. గ్రౌండ్లో మార్కింగ్ కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదన. గత సర్కారంలోనే అలైన్మెంట్ పూర్తయినా కానీ ఇటీవల అధికారులకు ప్రజెంటేషన్. కమిటీ ముందు ముద్ర వేయించుకునే ప్రయత్నమా? క్యాబినెట్ నిర్ణయానికి ముందే కొత్త అలైన్మెంట్. ఏమవుతుందన్న? ఇక ఇన్ని రోజుల సంది మీరు తిన్నారు, ఇప్పుడు వాళ్ళు తింటారు. అలా తెలంగాణ ప్రజల సొమ్ము తింటారు తప్ప మీరేం ఈ ప్రజలకు ఏదో అభివృద్ధి చేద్దామో, రుణమాఫీ ఇద్దామో, రైతు బంధు ఇద్దామో, కళ్యాణ లక్ష్మి ఇద్దామో, ఉపాధి కల్పిద్దాం యువతకో, లేకపోతే స్కాలర్షిప్ పెండింగ్లో ఇద్దామో, ఆ ఇందిరమ్మ ఇల్లు ఇద్దాము, పెన్షన్లు పెంచు, ఇవేముండవు. సోయి వీళ్ళకి ఏముండవు. ఎంతసేపు ఉన్నా ఎక్కడ వాళ్ళ వ్యాపార సంస్థలు నెలకొల్పాలి, ఎక్కడ ఏమో ప్రజల సొమ్ము ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మా వ్యాపారాలకు ఆర్టిఫిషియల్గా ఆ రేట్లు పెరుగుతాయి అనేది దీని మీదనే వాళ్ళ వ్యాపకం, వాళ్ళ యాస అంతా వాళ్ళ మీద దాని మీదనే ఉంటుంది. మిత్రులారా, వీళ్ళు ఏం చేయరు చెప్తున్నాం కదా, ఈ రాజకీయ నాళ్ళు ఏం చేయరు. ఇంకా ఇది ఇట్లా ఉంటే చూడు, ఇక సిబిఐ దర్యాప్తు జరపరు. వాళ్ళు ఎందుకు జరపరు? త్రిబుల్ అలైన్మెంట్ మార్పు అసలు గుట్టు తేల్చారన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆయన చొరవ తీసుకోవడం మరి ఇక మీరైతే లేఖ రాసిరని చెప్పి అంటుండ్రు. మొత్తానికైతే స్వాహా ఈ త్రిబుల్ పేరు మీద 1000 కోట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు దండుకుంటుండ్రు. దాదాపు 5 ఎకరాల వరకు అలైన్మెంట్ మొత్తం చేంజ్ చేసిరంటే 1000 కోట్లు వీళ్ళ భూములే మొత్తం. ఆ చుట్టుపక్కల మొత్తం వీళ్ళ భూముల కోసం, వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తం దాదాపు 12,500 కోట్లను మొత్తం చూడు స్వాహా. పెద్దల స్వలాభానికి ప్రజలపై 12,500 కోట్ల భారం అంటే తెలంగాణ ప్రజల ఒకసారి ఆలోచించండి. మన సొమ్ము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరు తెలంగాణ ప్రజల సొమ్మును కష్టార్జితం చేసి కట్టినటువంటి పన్నుల సొమ్మును వీళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం 12,500 కోట్లు మొత్తం ఇట్లా స్వాహా చేస్తూ ఉన్నారు. అదే ఈ మార్పులు చేర్పులు చేయకుండా సేమ్ పాత లైన్ తోటి ఉన్నట్టయితే ఉంటే అదే సెంట్రల్ గవర్నమెంట్ భారత్మాల కింద ప్రాజెక్టు చేపట్టడానికి అవకాశం ఉంటుండే. అట్లా ఏర్పడితే పెద్ద ఎత్తున అమౌంట్ కేంద్ర ప్రభుత్వం భరిస్తుండే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పైన ఎక్స్ట్రా బర్డెన్ పడుతుంటే ఎక్స్ట్రా బర్డెన్ పడ్డా పర్లేదు, కానీ మా వ్యాపారాలు పెరిగిపోతాయి, మా యొక్క ల్యాండ్ వాల్యూ విపరీతంగా పెరిగిపోతుంది అని చెప్పి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మన నెత్తి కొడతా ఉన్నారు, పేదోళ్ళు నెత్తి కొడతా ఉన్నారు. చూడు పెద్ద బోగసా చూడు. ఇక హైడ్రాకు సూపర్ పవర్స్ ఇందాక చదివినట్టే అది సేమ్ వార్త ఉంది. హెరిటేజ్కు జాతర, ఏపీ ఎఫెక్ట్, విజయ్కు పాతర. మొత్తానికైతే ఏదైతే ఏమంటారు తెలంగాణ గత సర్కారు విజయ్ డైరీ ప్రారంభించిందో నిజంగా మిత్రులారా
దాదాపు 3 నెలల సంది పాల బిల్లులు చెల్లించలేక రైతన్నలు వాళ్ళ యొక్క నిరసన ఎట్లా తెలియజేస్తున్నారంటే రోజు డైరీకి పోయాల్సిన పాలు దాదాపు ఒక్కొక్క రైతన్న 10 నుంచి 20 లీటర్లు రోడ్డు మీద పారబోసి వారి యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయినా కానీ ఈ ముద్దు నిద్రపోతున్నటువంటి గవర్నమెంట్కు నీ సొంత జిల్లా అయినటువంటి అయ్యా రేవంత్ రెడ్డి గారు కొండారెడ్డిపల్లి పక్కనే ఉన్నటువంటి కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో మొన్న అయితే అసలు దాదాపు 1000 లీటర్ల పాలు కింద పోసిండ్రు. కొంచెం సోయి తెచ్చుకొని వాళ్ళ బిల్లులు ఏదో చెల్లించండి. ఇగో ఈయన యొక్క ఎవరైతే గురువుగారు శిష్యుడు ఉన్నాడో మన చంద్రబాబు నాయుడు గారు ఆయన కోసం హెరిటేజ్ కోసం జాతర అంటే దాదాపు వాళ్ళకి 200 కోట్లు పెట్టి హెరిటేజ్ సంస్థను స్థాపించి మళ్ళీ కొత్తగా పెట్టుబడులు పెడుతున్నారంటే విజయ సంస్థకు పంగనామాలు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో విజయ డైరీకి పోస్తున్నటువంటి రైతన్నలకు నోట్లో మట్టి కొడుతున్నారు. వాళ్ళ గురువుల కోసం ఈ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రాంతం పైన కంటే ఆంధ్ర ప్రాంతం పైన ఎక్కువ ప్రేమ ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే టీడీపీ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ టీడీపీ పార్టీ ఈయనకు రాజకీయంగా అవకాశం కల్పించింది. అందుకోసం ఆయనకు ఉన్న ప్రేమ మొత్తం అదే ఉంటుంది. ఉన్న ఒక్క కూతురును కూడా ఏపీకి చెందినటువంటి ఒక ప్రముఖ వ్యాపారవేత్త రాజకీయ నాయకుడికి ఆయన కూతుర్నిచ్చిండు. అందుకోసం ఆయనకు ఏపీ మీద ప్రేమ ఉంటుంది. తెలంగాణ మీద ప్రేమ ఎందుకు ఉండదు అంటే ఈయన తెలంగాణ ఉద్యమంలో ఈయన పాత్ర లేదు. ఈయన తెలంగాణ ఉద్యమంలో ఈయన కుటుంబ సభ్యులు ఎవరు కూడా పాల్గొనలేదు, ఎవరేం ఆత్మహత్యలకు పాల్పడే ప్రయత్నం చేయలేదు, ఇంకోటి ఏం చేయలేదు. కాబట్టి ఈయనకు తెలంగాణ ప్రాంతం మీద ఎంతసేపు ఉన్నా ప్రేమ ఉండదు. ఎంతసేపు ఉన్నా ఈ తెలంగాణ సంపద మొత్తం దోపిడీ చేసి సంపాదించుకొని మూట కట్టుకొని బయటపడాలని అంతే ఉంటుంది తప్ప ఏం అభివృద్ధి చేయాలనే స్వర్గం అయితే ఏముండదు మిత్రులారా. చూడు 200 కోట్లు తెలంగాణ చంద్రబాబు సంస్థ హెరిటేజ్కు భారీ పెట్టుబడి ఇక పెడతాడు. వాళ్ళ గురువు గారికి గురుదక్షిణ ఇస్తున్నాడట రాజకీయాల్లో సెటిల్ అయినాక. ఇంకా ఈ స్టోరీ కథ ఇట్లా ఉంటే త్వరలో మద్యం ధరల పెంపు, పెరిగిన ధరలో ప్రధాన వాటా కంపెనీలకే, సర్కారు ఖజానాకు కొల్లగొట్టేందుకు భారీ కుట్ర, తెలుగు రాష్ట్రాల్లో ఒకే తీరు ధరలకు కసరత్తు, చక్రం తిప్పుతున్న పొరుగు రాష్ట్రపు అనుంగుడు, అస్మదీయులకే మద్యం సరఫరా కాంట్రాక్టులు, అక్టోబర్ చివరిలో ధరలపై వెలువడిన నిర్ణయం. మొత్తానికైతే మద్యం ప్రియులకు ఒక చేదు వార్త అయితే వస్తూ ఉంది. దానికి పెద్ద ఎత్తున వారు ధరలు పెంచుతూ ఉన్నారంట. మరి ఆ ధరలు పెంచిన తర్వాత ఇప్పుడు మరి ఎంత ఉన్న బీరు ఎంత అవుతుందో, ఎంత ఉన్న కోటర్ ఎంత అవుతుందో మరి తాగేటోళ్ళకి మీకే తెలియాలి అన్న. మొత్తానికైతే మన నెత్తినైతే చేయి పెడతాడు. 6 గ్యారంటీలు అవి అమలు చేయడం కోసం కూడా డబ్బులు కావాలి. మరి ఇక మొత్తం అయితే పెరిగిన ధరలు అయితే ప్రధాన వాటా కంపెనీలకు వస్తుంటే ఎంతో కొంత మరి ఇక ప్రభుత్వానికి కూడా వస్తుంది. కాకపోతే ప్రధానంగా మరి వాళ్ళకే పోతుందంట. మరి ఇక ఈ నమస్తే తెలంగాణ పేపర్లో ఓన్లీ ఈ పేపర్ ఇవే ఉన్నట్టున్నాయి. మరి ఇంతకంటే పెద్దగా కూడా ఉండాలి. తెలంగాణ ప్రజలారా ఒకసారి ఈ వార్తను గమనించండి. చూడు మళ్ళీ గుప్పు రహస్య ప్రాంతాల్లో తయారీ కేంద్రాలు, ఎక్సైజ్ దాడుల్లో బయటపడుతున్న స్థావరాలు. 2015లో ఉమ్మడి జిల్లాలో 99% నిర్మూలన, సత్ఫలితాలు ఇచ్చిన గత ప్రభుత్వ పునరావాస పథకం. పల్లెల్లో మళ్ళీ చెలరేగుతున్న తయారీదారులు. 8 నెలల్లో 74 కేసులు, 8 మంది అరెస్టు. నిజంగా ఈ గుడుంబ అనేది కేసీఆర్ గారి చేసిన ఒక గొప్ప పనిలో నిజంగా ఒక రాజకీయాలు పక్కన పెడితే మంచిని మంచిగా స్వాగతించాలి, చెడును చెడు అని చెప్పాలి. ఈ సందర్భంగా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఏంటంటే గుడుంబాన్ని అనేది అరికట్టడంలో పెద్ద ఎత్తున పాత్ర ఉంది. గతంలో 2014 స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గ్రామాలలో అసలు గుడుంబ వ్యవస్థ మొత్తం నిర్మూలించన చేసి అయితే కోటర్లు ప్రవేశపెట్టవచ్చు. ఆయన ఇచ్చినటువంటి రైతు బంధు కాస్త పెద్ద ఎత్తున రైతన్నలు వాటికి ప్రవేశపెట్టవచ్చు. కానీ ఈ గుడుంబ వల్ల వీరు పెద్ద ఎత్తున అనారోగ్య పాలయ్యి పేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో పేద కుటుంబాలు అనారోగ్యం పాలయ్యి వారి యొక్క అవయవాలు మొత్తం విచ్ఛిన్నమై దెబ్బతిని కనీసం వాళ్ళు కాపురాలు చేసుకోలేని పరిస్థితి, వ్యవసాయం చేసుకున్నటువంటి రైతన్నలు కూలీలు వాళ్ళు కనీసం పని చేసుకున్నట్టు అంటే ఫిజికల్ లేబర్ కూడా పని చేసుకునే స్థితిలో లేకుండా పోయినారు. నిజంగా కేసీఆర్ గారు చేపట్టినటువంటి ఒక గొప్ప పథకం నిర్మూలన అయితే ఇది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి మళ్ళీ గుప్ప అయితే పెరుగుతూ ఉందంట. దీని ఏదేమైనప్పటికీ కూడా ఎక్సైజ్ శాఖ వెంటనే చర్యలు చేపట్టి ఈ గుప్పును అనేది మళ్ళీ ఈ గ్రామాల్లోకి పల్లెల్లోకి చొరబడకుండా వివిధ రకాలైనటువంటి చర్యలు చేపట్టినట్టయితే నిజంగా ఆ పేద రైతులు కావచ్చు, లేకపోతే పేద బీపీఎల్ కుటుంబాలు ఏవైతే బిలో పవర్టీ లైన్ కింద ఉన్నటువంటి కుటుంబాలు కొంచెం బాగుపడే అవకాశం ఉంది. వానికి 4 రూపాయలు వచ్చిన రోజు తాగుతాడు, లేకపోతే లేదు. సరాయి అనేది కొంచెం తక్కువ ధరకు వస్తాయి కాబట్టి ప్రతిరోజు తాగి అక్కడ ఉన్నటువంటి పిల్లల చదువుకు భంగం, వాళ్ళ వ్యవసాయానికి కుటుంబ పరిస్థితులు మొత్తం అగమ్య గోచరంగా తయారైతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ గుడుంబర్ అనేది గ్రామాలకి రాణించకుండా ఎక్సైజ్ శాఖ కట్టడి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అయ్యో ఇంత పాపమా, అయ్యో ఇంత అపచారమా, కొవ్వు కలిపిన నెయ్యితో ప్రసాదాల, తిరుమల లడ్డు విషయంలో జగన్ నిర్వాహకంపై సర్వత్రా బగ్గు. నిజంగా ఈ వార్తను చదవాలంటే నాకు సిగ్గనిపిస్తుంది మిత్రులారా. ఎందుకంటే
ఒక హిందూ మతంలో అసలు ఈ దేవుళ్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కలియుగ వెంకన్న అని చెప్పి ఇప్పటికీ కూడా ఉత్తర భారతదేశం నుంచి కావచ్చు, లేకపోతే దక్షిణ అన్ని రకాలుగా వివిధ దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తున్నటువంటి చాలా చోట్ల చాలాసార్లు మనం చూసినాం. అటువంటిది ఏ రాజకీయ నాయకుడైనా తాను అంటే గెలిచిన వెంటనే ఫస్ట్ మొదటగా తిరుపతి వెళ్ళి గుండు గీయించుకున్నటువంటి పరిస్థితి కూడా చాలా చోట్ల చూస్తున్నాం. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో తమిళనాడు రాష్ట్రంతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు తమిళ ప్రజలు ఏమన్నారంటే మాకు తిరుపతి కావాలి అని చెప్పి మాట్లాడారు. అట్లాంటి సందర్భంలో మాకు రాష్ట్ర రాజధాని లేకున్నా పర్లేదు కానీ మాకు తిరుమల దేవస్థానం మాకే కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ప్రజలు వాళ్ళు కొట్లాడి మరీ ఆ తిరుమల దేవస్థానాన్ని వాళ్ళు అంటే తెచ్చుకుంటే ఇవాళ నిజంగా అక్కడ జరిగిందా జరగాలా అనేది సిబిఐ ఇన్వెస్టిగేషనా లేకపోతే ఆ ఫుడ్ స్టాండర్డ్స్ తోటి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగా అక్కడ ఒకవేళ కల్తీ జరిగింది అనుకుంటే ఖచ్చితంగా ఎంతటి వారైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నా సరే వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అంత పవిత్రమైన ప్లేస్ని అపవిత్రం ఎందుకు చేస్తారండి? కనీసం ఆ చుట్టుపక్కల కూడా చికెన్ మటన్ అనేది అంటే ఇట్లాంటి నాన్ వెజ్ ఐటమ్సే పెట్టరు. అంత పవిత్రమైనటువంటి ప్లేస్లో చేప నూనె అదేవిధంగా ఈ ఆవు మాంసం అంటే అసలు ఆవుకు ఒక ప్రత్యేకమైన హిందుత్వంలో ఆవుకు ఒక ప్రత్యేకమైన ఉన్నటువంటి స్థానం ఉంది. అట్లాంటి ఆవు యొక్క కొవ్వుని తీసుకొచ్చి కలిపిరంటే ఎంత ఘోరం! అసలు ఇది చెప్పొద్దు, ఏమాత్రం కూడా సహించేది కాదు. ఇది నిజంగా హిందూ మతం పైన జరుగుతున్నటువంటి దాడిగా కూడా ఒకసారి పరిగణించే అవకాశం కూడా ఉంది మిత్రులారా. ఏదేమైనప్పటికీ కూడా అసలు ఇది క్షమించరా నేరం అని చెప్పి కోరుకుంటూ తక్షణమే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కూడా తెలంగాణ వాసులను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓటుకు నోటు కేసు బదిలీకే సుప్రీం తిరస్కృతట. ఊహాజనిత అంశాలతో పిటిషన్ వేశారని వ్యాఖ్య. మొత్తానికైతే మేమే ఎక్కడ పడితే అక్కడ ఏం ట్రాన్స్ఫర్ చేయము, మేమే విచారిస్తామని చెప్పిరట. మొత్తానికి ఇంకొకసారి కూడా ఆ రేవంత్ రెడ్డి గారికి ఒక చురక అంటించారు. నువ్వు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి నోరు అదుపులో పెట్టుకో, న్యాయ వ్యవస్థ పైన కూడా విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నావు, ఏం ఒళ్ళెట్లా ఉందని చెప్పి కొంచెం గట్టినే 2 చురకాలు పెట్టిందట. చెంప చెల్లు మానేటట్టారు 2 మాటలు మాట్లాడిందట. ఏది మన సుప్రీంకోర్టు. ఇంకా ఇట్లా ఉంటే ఏమున్నాయి ప్రధాన వార్తలు? ఇక ఇంకోటి 4th సిటీ గురించి. నవనగరం 14,000 ఎకరాల ఫ్యూచర్ సిటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్, ఔషధం, పర్యాటకం 4 జోన్లుగా కొత్త నగర విభజన. 5,000 ఎకరాలు ఫార్మా కంపెనీలు, 1,000 ఎకరాలు ఎలక్ట్రానిక్ సిటీ. కొత్తగా వచ్చే ఫాక్స్కాన్ అందులోనే 1,000 ఎకరాలు. ఏం లేదన్నా, ఏం లేదు. ఆ పెద్ద బోగస్ సిటీ అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. బోగస్ సిటీ అయినా కాకుండా కానీ ఖచ్చితంగా ఆ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు పక్కనే ఉన్నాయి. ఆ 4th సిటీ పేరు మీద ఏవైతే వచ్చినాయో 100 కోట్లు సంపాదించుకోవచ్చు, దండుకోవచ్చు, జోబులో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత చెక్కేసి తట్టబుట్ట చదువుకొని వెళ్ళిపోవచ్చు. ఆ 4th సిటీ నిజంగా ఆ 4th సిటీ డెవలప్ అయిన తర్వాత ఎంతమంది తెలంగాణ ప్రజలు అక్కడ ఇల్లు కట్టుకుంటారు, ఎంతమంది తెలంగాణ ప్రజలు అక్కడ ఆ ఫార్మాసిటీలో కంపెనీ ఎలక్ట్రానిక్ కావచ్చు, లేకపోతే వివిధ రకాల కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎంతమంది తెలంగాణ యువతకు ఉపాధి లభిస్తుంది అనేది దీని మీద మీరంతా ఫోకస్ చేయాలి. అంతే తప్ప ఎంతసేపు ఉన్నా కానీ 4th సిటీ అని చెప్పి ఏదో అంటే కళ్ళబొల్లి మాటలు చెప్పే ప్రయత్నం అయితే చేయకుండా కనీసం ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చెందే విధంగా మీరు ఆ పనులు చేపడితే ఏమైనా క్షమిస్తారు. కానీ మీరు ఏదో హంగు ఆర్భాటాలు చేసి సొంత ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల సొమ్ము అయితే అప్పనంగా ఖర్చు పెట్టకుండా రాజధానికి మణిహారంగా ఫ్యూచర్ సిటీ ఆ మణిహారంగా ఉంటుందా లేకపోతే అతి భారంగా అవుతుందా అని చెప్పి భవిష్యత్తు అనేది చెప్తుంది. విలాసాలకు పెద్దపీట. ఫ్యూచర్ సిటీలో రేస్ క్లబ్, గోల్ఫ్ కోర్స్, బిలియనీర్ల కోసం ప్రత్యేక క్లబ్ అన్న. ఇక ఈ బిలియనీర్లు పోకపోతే ఆ 4th సిటీలకు మనలాంటి నీలాంటి నాలాంటి పేదోడు పోతాడా? వీళ్ళు కట్టేదే విలాసవంతంగా దాంట్లో అసలు తినడానికి తిండే లేని తెలంగాణ ప్రజలు కొందరు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఈ 4th సిటీలకు పోయేవాడు కనీసం ఓ టూరిజం స్పాట్గా డెవలప్ అయినప్పుడు కానీ కనీసం ఓ సంవత్సరానికి ఒకసారి వచ్చి చూసే పరిస్థితి ఉంటుందా మిత్రులారా? ఉండదు. ఇంతసేపు ఉన్న ఈ రాజకీయ నాయకుల వారి యొక్క స్వప్రయోజనాల కోసమే ఆ 4th సిటీ కడుతున్నారు తప్ప ఏమో తెలంగాణను డెవలప్ చేద్దాము ఇంకోటి అయితే ఏం కాదు. ఇక వీళ్ళది ఇక తెలంగాణ ఈ బీఆర్ఎస్ వాళ్ళ పార్టీకి వంతబట్టినటువంటి అధికారులు ఎట్లుందంటే తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయా. అప్పుడెప్పుడు ఒక సినిమాల డైలాగు ఈ బాగా హిట్ అయింది అన్నట్టు. కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలకు అధికారుల జవాబులు ఇవేట. వాళ్ళు ఏమంటారంటే అసలు ఎక్కడ అవినీతి జరిగింది, మేము అవినీతికి ప్రోత్సహించిన ప్రజాప్రతినిధులు ఎవరు చెప్పండి అని చెప్పి అడిగితే తెలియదు, మర్చిపోయినా, గుర్తుకు లేదని చెప్పి ఇట్లాంటి సమాధానం చెప్తే ఆ విచారణ ఎంత ముందుకెళ్ళే అవకాశం ఉంది? ఇక అధికారులది అట్లా ఉంది. మొత్తానికైతే అవినీతి జరిగింది అంటారు. మరి ఇక వీళ్ళు అధికారులు ఏం చేస్తారో
వాళ్ళు ఏం చేస్తారు. ఇక్కడ మరో ప్రధాన వార్త చూస్తే కేంద్రం ఐటీ రూల్స్ రాజ్యాంగ విరుద్ధం, సమానత్వం భావ వ్యక్తీకరణ వృత్తి హక్కుల భంగం కొట్టేసిన బాంబే హైకోర్టు, ఫ్యాక్ట్ చెక్ యూనిట్కు స్వస్తి. సోషల్ మీడియాలో ప్రభుత్వ విమర్శలకు ఊరట. మొత్తానికైతే సోషల్ మీడియాను బేస్ చేసుకొని ఎవరైతే అంటే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారో, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని వెలికితీసి ప్రజలకు సవివరంగా చెప్తున్నారో, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రాము, ఇట్లా వివిధ రకాలుగా ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను బేస్ చేసుకొని ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నారో వీరికి బాంబే హైకోర్టు ఏం చెప్పిందంటే మీరు చెప్పొచ్చు, నిర్భయంగా చెప్పొచ్చు, మీ యొక్క హక్కులు అవి చెప్పడం మీ యొక్క రైటు, మీ హక్కు కాబట్టి మీరు ఖచ్చితంగా చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ అది నిజంగా రాజ్యాంగబద్ధానికి విరుద్ధంగా ఉందని చెప్పి కొట్టివేస్తుందట. చూడు, హై రిస్క్ జోన్లో తెలుగు రాష్ట్రాలు, అసోం తర్వాత ఏపీ తెలంగాణకు విపత్తుల ముప్పు. వరంగల్ ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న వర్షపాతం ఎందుకుంటుందంటే పెద్ద ఎత్తున ఈ దామగుండం లాంటి ఫారెస్ట్ మొత్తం కుప్పగూలేసిన తర్వాత రేపు పొద్దున హైదరాబాద్కు వరదలు వస్తాయి, వీళ్ళు హైడ్రా అని చెప్పి మూసి ప్రక్షాళన అని చెప్పి గొప్ప చెప్పుకుంటారు. కానీ దీనికంటే పెద్ద ఎత్తున భవిష్యత్తులో పెద్ద ముప్పే వస్తుంది మిత్రులారా. ఆక్సిజన్ సిలిండర్లు ముఖానికి పెట్టుకొని స్కూళ్ళకు పోయి, కాలేజీలకు, ఆఫీసులకు పోయే పరిస్థితి అతి దగ్గరలోనే ఉంది. ఈ దామగుండం ఫారెస్ట్ ఏదైతే ఉందో ఆ ఫారెస్ట్ని ఇట్లా మనందరం కాపాడుకోకపోతే, ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు స్పందించకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ నగర వాసులకు కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రకృతి విధ్వంసం జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఆన్లైన్లో కూడా మీరంతా #సేవ్ దామగుండం ఫారెస్ట్ అని చెప్పి మీరు ఆన్లైన్లో జరుగుతున్నటువంటి మద్దతు కూడా కడితే ఖచ్చితంగా మన యొక్క సమస్య రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వినపడే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా #సేవ్ దామగుండం ఫారెస్ట్ అని చెప్పి పెట్టండి మిత్రులారా. మన భవిష్యత్ తరాలను మనమే కాపాడుకుందాం. ఇక ఇవి ఇట్లా ఉన్నాయి. ఇక మొత్తానికైతే అసలు వార్తలు ఇవి. ఇక చూడాలి ఏం చేస్తుంది ఏందనేది. ఎవరైనా మిత్రులారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మీ యొక్క ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చేర్చండి.